ఈఆర్ న్యూస్కి స్వాగతం. గిరిజన మహిళలపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలి. కరేడు రామకృష్ణాపురం గిరిజన కాలనీ ఎస్సీ ఎస్టీ జాతీయ కమిషన్ చైర్మన్ సందర్శించాలి. కేవీపీఎస్ రాష్ట్ర కార్యదర్శి ఆంధ్ర మాల్యాద్రి డిమాండ్. కరేడు బలవంతపు భూసేకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమాన్ని అణచడం కోసం ప్రభుత్వ చర్యలలో భాగంగా రామకృష్ణాపురం 3 గిరిజన మహిళలపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆంధ్ర మాల్యాద్రి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 5 రోజుల రిమాండ్లో ఉండి బయటకు వచ్చిన గిరిజన మహిళలు మల్లవరపు లలిత కుమారి, మానికల శిరీష, మానికల సుజాత శుక్రవారం నాడు పరామర్శించారు. కుటుంబ సభ్యుల మధ్య జరిగిన వివాదాన్ని ఆసరాగా చేసుకుని ఈ ఉద్యమాన్ని నీరు కార్చడం కోసం రాష్ట్ర ప్రభుత్వం గిరిజనులపై దుర్మార్గంగా అక్రమ కేసులు మోపడం సరైనది కాదని మాల్యాద్రి అన్నారు. అర్ధరాత్రి మహిళలను అరెస్టు చేయడం, పోలీస్ స్టేషన్లో ఉంచడం నేరమని ఆయన అన్నారు. ఏకంగా 307 చరిత్రలో ఎవ్వరూ పెట్టలేదని, కూటమి ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరించడం సరైనది కాదని అన్నారు. బెదిరింపులతో, దౌర్జన్యాలతో, అక్రమ కేసులతో ఉద్యమాన్ని ఆపలేరని, ఈ ఉద్యమం మరింతగా ముందుకే పోతుందని ఆయన ప్రభుత్వానికి హెచ్చరిక చేశారు. గిరిజనులకు న్యాయం జరగాలంటే ఎస్సీ ఎస్టీ జాతీయ కమిషన్ చైర్మన్ వెంటనే రామకృష్ణాపురం గిరిజన కాలనీని సందర్శించి వాళ్ళకి న్యాయం జరిగేటట్టు చూడాలని అన్నారు. కరేడు ప్రాంతంలో దళిత గిరిజన బలైన వర్గాలకు సంబంధించినటువంటి భూముల్ని ఇండోర్ సోల్కి కంపెనీకి బలవంతంగా కట్టిపెట్టేటువంటి ప్రభుత్వ చర్యల్ని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం కేవీపీఎస్ తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంది. ఆ ప్రాంతంలో ప్రజల మొత్తం ఈ భూములు జోలికి రావద్దు, మా ఇళ్లకు జోలికి రావద్దు, మేము ఏమాత్రం కూడా ఏమని చెప్పి చెబుతూ ఉంటే ప్రభుత్వం మొదటిసారి భూసేకరణ చట్టం కోసంగా భాగంగా ప్రజాభిప్రాయ సేకరణ పెట్టింది. ఆ ప్రజాభిప్రాయ సేకరణలో అందరూ కూడా వ్యతిరేకించారు, మేము ఏమని చెప్పారు. ఆ క్రమంగా ప్రభుత్వం వెనక తగ్గకుండా దళిత గిరిజనుల మధ్య, పేదల మధ్య తగాదాలు పెట్టేదాని కోసంగా ప్రయత్నం చేసే క్రమంలో దుర్మార్గమైన పద్ధతి ఏంటంటే రామకృష్ణాపురంలో గిరిజనులు వేనాదులు ఉండేటువంటి ప్రాంతంలో ఒక చిన్న ఘటనని బేస్ చేసుకొని 3 గిరిజన స్త్రీలని దుర్మార్గమైన పద్ధతిలో అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టి జైలు పాలు చేయటం అనేది కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం కేవీపీఎస్ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఈరోజు 3 స్త్రీలు సుజాత, లలితమ్మ, శిరీష అంటే 3 స్త్రీలు వాళ్ళు ఏం తప్పు చేశారో చెప్పి వాళ్ళ అర్ధరాత్రి పూట అన్యాయంగా అరెస్ట్ చేయటమే కాకుండా వాళ్ళ మీద కేసులు పెట్టి జైలు పాలు చేయటం అంటే ఇది సహించరాంది. మేము ఈరోజు కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘంగా ప్రభుత్వం వాళ్ళ మీద పెట్టేటువంటి అక్రమ కేసుల్ని ఎత్తివేయాలి, లేకపోతే మాత్రం సహించరాంది. రెండోది, నిన్నగాక మొన్న రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ జవహర్ చెప్పాడు, ఆంధ్రప్రదేశ్లో దళితులపై గిరిజనులపై దుర్మార్గమైన దాడులు చేస్తూ ఉంటే ఆ కేసులు నమోదు చేయట్లా. ఉదాహరణ వాళ్ళు చెప్పాడు, ఈరోజు నెల్లూరు జిల్లాలో ఉలవపాడు మండలంలో కరేడులో గిరిజనులు ఉన్న వాళ్ళ మీద పెట్టిన అక్రమ కేసులు ఇది ఎత్తివేయాలి. ఏదైతే దుర్మార్గానికి పాల్పడ్డారో వాళ్ళ మీద కేసులు నమోదు చేసి చర్యలు చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. రెండోది, ఈ భూమి జోలికి రావద్దని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఎందుకు ఉన్నటువంటి భూమి చారడు ప్రభుత్వ లెక్కల ప్రకారమే దళిత గిరిజనులకు ఉన్న భూమి 100 ఎకరాల్లో, ఆ గ్రామం 100 ఎకరాలు ఉంటే వాళ్ళకు ఉన్న భూమి 2.5 ఎకరా. ఆ 2.5 ఎకరాలో 1.5 ఎకరా జగనన్న కాలనీ కానీ, లేకపోతే ఇళ్ల స్థలాలకు కానీ, లేకపోతే ప్రభుత్వ అవసరాల కోసం లాగేసుకునే పరిస్థితి ఉంటా ఉంది. కానీ వాళ్ళకు ఉన్న భూమిని కూడా ఈ రకంగా కార్పొరేట్ శక్తులకి తీసుకోవడం కోసం చేసేది తప్పు. ఆ తప్పును మేము వ్యతిరేకిస్తా ఉన్నాం. కాబట్టి వాళ్ళ భూముల జోలికి రావద్దు, వాళ్ళ మీద పెట్టిన అక్రమ కేసులు వ్యతిరేకిస్తా ఉన్నాం, తద్దేమని చెప్పి కోరుతా ఉన్నా. ఆంధ్ర మాల్యాద్రి, కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. జి వెంకటేశ్వర్లు, సిఐటి జిల్లా కార్యదర్శి. కరేడు గ్రామం అనేది ఆంధ్ర రాష్ట్రంలోనే చరిత్ర పుటల్లోకి ఎక్కిన గ్రామంగా ప్రసిద్ధి చెందింది. మార్చి 25వ తేదీ నాడు ఇండోసోల్ కంపెనీకి 8,358 ఎకరాలు భూమిని సేకరిస్తున్నామని చెప్పేసి జీవో నెంబర్ 43 ద్వారా ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేసింది. అలానే జూన్ 22వ తేదీ నాడు
మొదటి దశగా 4,500 ఎకరాల భూమిని సేకరిస్తామని చెప్పేసి పత్రికల్లో ప్రకటన చేయటం జరిగింది. మా భూములు పోతున్నాయి, మా ఇళ్ళు పోతున్నాయి అనేటువంటి పద్ధతుల్లో ఏమైనా సరే ఈ ప్రభుత్వానికి తెలియజేయాలని చెప్పేసి జూన్ 29వ తేదీ నాడు వేలాది మంది జాతీయ రహదారిని దిగ్బంధనం చేశారు. అయినా కూడా ప్రభుత్వం మేము గ్రామసభ పెడుతున్నామని చెప్పేసి జూలై 4వ తేదీ నాడు గ్రామసభ పెట్టింది. ఈ గ్రామసభలో 4,000 మంది జనాభా మేము భూములు ఇవ్వము, మేము ఇళ్ళు ఇవ్వము, అవసరమైతే మా ప్రాణాలైనా అర్పిస్తాం, కానీ ఈ కరేడుని మాత్రం మేము వదులుకోమని చెప్పేసి ఏకగ్రీవంగా పంచాయతీ రికార్డులు కూడా రాయించడం జరిగింది. అంటే ప్రజలు ఇక్కడ భూములు ఇవ్వటానికి, ఇళ్ళు ఇవ్వటానికి సిద్ధంగా లేరు. రెండవది, చట్టం కూడా ఒకటి ఉంది. 2013 చట్టం అక్కడ ప్రజలు గనక 80% మంది ప్రజలు గనక మేము ఇవ్వము అంటే అక్కడి నుంచి ప్రభుత్వం వెళ్ళిపోవాలి. 80% కాదు, 100% ప్రజలు మేము భూములు ఇవ్వము అని చెప్పేసి చెబుతా ఉంటే ఈ ప్రభుత్వం ప్రజల అభిప్రాయాన్ని గౌరవించకుండా కార్పొరేట్ల యొక్క ప్రయోజనాలు కాపాడాలని, అంటే ప్రజలు ఏమైపోయినా పర్లేదు, కార్పొరేట్ సెక్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకే లాభాలు తెచ్చి పెట్టాలనే ఆలోచనతో ఈ ప్రభుత్వం ముందుకు వెళ్ళటం అనేది సరైనది కాదనేది మేము చెప్పదలుచుకున్న అంశం. అందువల్ల ప్రజల్ని ఏదో ఒక రూపంలో భయభ్రాంతులకి గురి చేయాలి, అక్రమ కేసులు పెట్టాలి, అరెస్టులు చేయాలి, జైలుకి పెట్టాలి, లేకపోతే కుటుంబాల మధ్య, బంధువుల మధ్య తగాదాలు పెట్టైనా సరే ఈ భూముల్ని లాక్కోవాలి, ఈ ఇళ్ళని లాక్కోవాలనే ఒక దుష్ట తలంపు అనేది అది సరైనది కాదు. అందువల్ల ప్రభుత్వం ఈ విధానాన్ని విడనాడాలని చెప్పి ఈ సందర్భం చెబుతా ఉన్నాం. దాంట్లో భాగమే మన రామకృష్ణాపురం గిరిజన కాలనీలో చిన్నపాటి తగాదాన్ని కూడా సృష్టించి ఆ విధంగా ఒక 3 మహిళల మీద, మల్లవరపు లలిత, మానికల శిరీష, మానికల సుజాత అనేటువంటి ఒక 3 అమాయకపు గిరిజనుల మీద 307 పెట్టడం అనేది అది చాలా ఘోరం.